దాదాపు 117 ఏళ్ల కిందట సరిగ్గా ఇదే రోజున అంటే 1908 సెప్టెంబర్ 28న వచ్చిన మూసీ వరదలు అప్పుడు హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తాయి. ఆ సమయంలో 150 మందిని ఓ చింత చెట్టు కాపాడింది. ఇప్పుడు ఆ చెట్టు దగ్గర గతంలో వరదల్లో కొట్టుకుపోయిన వారికి స్థానికులు నివాళులర్పించారు. ఇంతకీ ఆ చింత చెట్టు ఎక్కడుంది? చెట్టు చరిత్రపై పూర్తి డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. తరాలు మారినా కాలాలు మారినా చరిత్రకు నిదర్శనం ఈ చింత చెట్టు. సో ప్రజెంట్ వెనుకున్నటువంటి ఈ చింత చెట్టుకు చాలా చరిత్ర ఉంది. 1908 సెప్టెంబర్ 28న ఏదైతే అప్పుడు వచ్చినటువంటి మూసీ వరదల కారణంగా భారీ వర్షాలు కురిసి మూసీ ఉగ్రరూపం దాల్చింది. సో ఆ మూసీ నది పెరగడం వల్ల మూసీలో ముంపుకు గురైనటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఈ ఏరియాలో ప్రజెంట్ నేను ఉన్నటువంటి ఏరియాలో మూసీ జనరల్ ఆసుపత్రి మార్చురి పక్కనే ఉన్నటువంటి ఈ చింత చెట్టు మనకి చరిత్రలో చాలా నిదర్శనంగా నిలుస్తుంది. 1908 సెప్టెంబర్ 27న మధ్యాహ్నం నుంచి ఒక భారీ వర్షాలు కురిశాయి. మధ్యాహ్నం 27 ఏదైతే సెప్టెంబర్ 27 1908 మధ్యాహ్నం నుంచి కురిసినటువంటి వర్షాల కారణంగా సెప్టెంబర్ 28 మరుసటి రోజు అంటే 24 గంటల పాటు కూడా దాదాపు 150 మందికి పైగా కూడా ఈ యొక్క చింత చెట్టు పైననే ప్రాణాలు కాపాడుకున్నారు. బిక్కుమంటూ కూడా ఈ యొక్క చింత చెట్టును ఆధారం చేసుకొని చింత చెట్టు పైకి ఎక్కి ఇక్కడ ప్రాణాలు కాపాడుకోగలిగారు. సో ఆ యొక్క వరదలు అప్పుడొచ్చినటువంటి వరదల కారణంగా సరిగ్గా ఇదే రోజు సెప్టెంబర్ 28 1908లో దాదాపు 20 నుంచి 25,000 మంది కూడా ఈ మూసీ పూర్తిగా కూడా మూసీ వరదలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క పెద్ద చింత చెట్టు ఉస్మానియా జనరల్ ఆసుపత్రి పక్కన మార్చిరి పక్కన ఉన్నటువంటి చింత చెట్టే వారికి నిదర్శనంగా ఇక్కడ గుడిసెలు వేసుకొని నివసించే వారికి కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది జనాలకి ఈ చింత చెట్టే ఆధారంగా నిలిచింది. చింత చెట్టు కొమ్మలు పట్టుకొని సో పైన వారు 24 గంటల పాటు కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడే బిక్కుమంటూ కూడా ఆ యొక్క 24 గంటలు గడిపారు. సో సెప్టెంబర్ 28న ప్రతి సంవత్సరం కూడా బెటర్ ఫర్ గుడ్ ఫోరం అనే ఒక సంస్థ ప్రతిరోజు కూడా నివాళులు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ సెప్టెంబర్ 28న నివాళులు అర్పిస్తారు. సో ప్రజెంట్ చూడొచ్చు ఇక్కడిగా 1908లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి అయితే సో 2002లో ప్రాణదాత్రి అంటూ కూడా ఒక శిలాఫలకాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. రావూరి భరద్వాజ్ అన్నటువంటి ఒక డాక్టర్ ఇక్కడ ఈ ప్రాణదాతి అంటూ కూడా ఇక్కడ ఒక చిన్న శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. సో ఇక్కడ దీన్ని అఫ్జల్ పార్క్గా కూడా పిలుస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇంకా కొంచెం డెవలప్ చేస్తే కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్కి ఈ యొక్క చరిత్ర తెలియదు కనుక సో కొంత డెవలప్ చేస్తే మరింత పబ్లిక్ కూడా చేరేసే అవకాశం ఉంటుంది. వేరే రాష్ట్రాల నుంచి కానీ వేరే దేశాల నుంచి వచ్చే వారికి ఒక గైడ్ను కూడా పెడితే సో గైడ్ను పెడితే వారికి వివరించడానికి కానీ వారికి చరిత్ర తెలిసేలా ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే రీసెంట్గా కూడా మూసీ ఉగ్రరూపం దాల్చింది. మూసీకి సంబంధించినటువంటి వరదలు చాలా వచ్చాయి. కానీ 1908లో వచ్చినటువంటి వరదకు మాత్రం తీవ్రంగా ప్రాణాలు కోల్పోయారు. సో ఇట్లా ఎక్కచ్చు మనకి స్టెప్స్ కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి నలువైపులా కూడా 4 వైపులా ఒక పిల్లర్స్ లాంటివి పెట్టారు. వారికి చిహ్నంగా ఒక స్తూపాలు లాంటివి కూడా ఏర్పాటు చేశారు. సో పూర్తిగా కూడా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 28న కూడా ఇక్కడ కొంతమంది కూడా ఇక్కడికి వచ్చి నివాళులు అర్పిస్తున్నారు. సో మరోవైపు ఈ చెట్టుకు సంబంధించి కూడా డీటెయిల్స్ ప్రజెంట్ కొంత దీన్ని పట్టించుకొని డెవలప్ చేస్తే మాత్రం ఇంకా రాబోయే తరానికి కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నాను. ఎందుకంటే మూసీ దీని పక్కనే మనం చూడొచ్చు, దీని పక్కనే మూసీ ప్రవహిస్తుంది. ఒక్కసారిగా ఇంతవరకు అంటే చెట్టు ఇక్కడి వరకు రావడంలో మనకు దాదాపు మొన్న రోడ్డు వరకు వచ్చాయి. కానీ అప్పుడు 1908లో పూర్తిగా ఉగ్రరూపం దాల్చడం వల్ల కూడా చార్మినార్ ఉన్నటువంటి ఏరియాలు కూడా చార్మినార్ కూడా కొంత సగం వరకు మునిగిపోయిందంటూ కూడా అప్పటి చరిత్ర మనకి చెప్తుంది. 1908లో ద గ్రేట్ మూసీ ఫ్లడ్స్ అప్పుడు వచ్చాయి. సో అప్పుడు ఆ మూసీలో 150 మందిని కాపాడినటువంటి ఈ ట్రీని కాపాడాలంటూ కూడా ఒక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. సో ఇక్కడికి చాలామందికి తెలియదు ఈ చెట్టుకు సంబంధించి ఒక చరిత్ర కానీ తెలియదు. సో దీన్ని డెవలప్ చేయాలని చెప్తున్నారు. ఇప్పటికే కొంత ఇక్కడ ఏర్పాటు చేసిన కొన్ని స్తూపాలు పెట్టి ఏర్పాటు చేసిన సో ఇంకా దీని చరిత్రకు తెలవాలంటే మాత్రం ఖచ్చితంగా మరికొంత డెవలప్ చేయాలంటూ చెప్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు కొంత మినీ పార్క్ టైప్ ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడికి వచ్చేవారు ఎవరు ఉండరు. ఎందుకంటే మనకి ఉస్మానియా జనరల్ ఆసుపత్రి మార్చురి పక్కనే ఇది చెట్టు ఉంటుంది కాబట్టి సో కొంత ఎవరు రావడానికి లేదు. కానీ విజిట్ చేయడానికి అయితే ఉంటుంది. వచ్చి ఈ చెట్టును చూసి వెళ్ళేవాడు ఉంటారు. సో మొత్తానికి ఈ చింత చెట్టు యొక్క చరిత్ర మాత్రం తరతరాలుగా రాబోయే తరానికి కూడా తెలియాలంటే సో మాత్రం అభివృద్ధి చేయాలంటే చెప్తున్నారు. మరోవైపు
దాదాపుగా మనకి చూడొచ్చు వరుసగా ప్రతి సంవత్సరం వరదలు వస్తాయి, వర్షాలు వస్తాయి, కానీ ఈ యొక్క మూసీ ఫ్లడ్స్ అనేది ఒకేసారిగా రావడంతో ఈ యొక్క చెట్టు మాత్రం వారిని కాపాడింది, చెట్టే వారికి జీవనాధారంగా నిలిచిందంటూ కూడా చెప్తున్నారు. అప్పుడు దాదాపు 15,000 నుంచి 20,000 మందికి కూడా జల సమాధి అయినారు. అప్పుడు నిరస్త్రులయ్యి సో చాలా వరకు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, వారి ఇల్లు సామాను అన్నీ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఆ గుడిసెలు కూడా కొట్టుకుపోతే ఖాళీ ఈ యొక్క చింత చెట్టు పైననే వారు ఉండి ఇక్కడ ఈ 117 ఏళ్ల నాటి ఘటనకు సజీవ సాక్ష్యం ఈ చెట్టు అని కూడా మనం చెప్పవచ్చు. దాదాపు 117 సంవత్సరాలు గడుస్తున్నా కూడా చెక్కు చెదిరినటువంటి చింత చెట్టు ఇది. సో దీన్ని డెవలప్ చేసి మరి రాబోయే తరాలకు మాత్రం తెలియజేయాలంటూ కూడా చెప్తున్నారు. బోర్డు కూడా ఏర్పాటు చేశారు, ఖచ్చితంగా ఈ చెట్టును కాపాడాలంటూ కూడా చెప్తున్నారు. సో ఇది ఈ చింత చెట్టుకున్నటువంటి గల చరిత్ర. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్, అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.